వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే ములుగు జిల్లా అనేది ఫిబ్రవరి 16, 2019 రోజున అప్పుడు ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ ములుగు జిల్లా అనేది ములుగు ప్రాంతం అనేది వరంగల్ జిల్లాలో ఉండేది. అదేవిధంగా దీని తర్వాత భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వచ్చి దాని తర్వాత ములుగు జిల్లా అనేది ప్రారంభించడం జరిగింది. ఈ ములుగు జిల్లాలో పాత వరంగల్ జిల్లా, పాత ఖమ్మం జిల్లాలోని మండలాలతో కలిపి ములుగు జిల్లా ఆవిర్భవించింది. దీనిలో మొత్తం 9 మండలాలు ఉంటాయి. వాజేడు, వెంకటాపురం మండలాలు వచ్చేసి ఖమ్మం జిల్లా మండలాలు ఈ ములుగు జిల్లాలో కలవడం జరిగింది. అదేవిధంగా మిగతా మండలాలు వరంగల్ జిల్లాలోని ఈ మండలాలు దీంతో ములుగు జిల్లా స్టార్ట్ చేశారు. ములుగు జిల్లాలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఒక బస్ డిపో లేదు, ఒక మున్సిపాలిటీ లేదు. చెప్పానంటే మున్సిపాలిటీ లేని జిల్లా ఏంటిదంటే తెలంగాణలో ములుగు జిల్లాలోనే జిల్లా కేంద్రమైన ములుగు కూడా గ్రేటర్ పంచాయతీగానే ఉంటుంది. అదేవిధంగా ఈ జిల్లాలో పర్యాటక కేంద్రంగా కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడనే రామప్ప టెంపుల్, మరి లక్నవరం లేక్, అదేవిధంగా బోగత జలపాతం కూడా ఈ జిల్లాలోనే ఉంది. ఆసియా ఖండంలోనే 2 సంవత్సరాలకు ఒక్కసారి అతిపెద్ద జాతర, గిరిజన జాతర అయిన సమ్మక్క సారక్క జాతర కూడా ఈ జిల్లాలోనే ఉంది. అందుకే ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రపోజ్ చేసింది. ఏంటిదంటే దీనికి సమ్మక్క సారక్క ములుగు జిల్లాలని పేరు పెట్టాలని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ జిల్లాలోని విద్యా కేంద్రాలుగా అంటే ఒకటి ఏటూరు నాగారంలోని ఐటీడీఐ కాలేజ్, మరియు ఇటీవలనే కేంద్ర ప్రభుత్వము ములుగులో ఒక ట్రైబల్ యూనివర్సిటీ అని పెట్టడం ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాలోని అతి తక్కువ విస్తీర్ణం, అతి తక్కువ పాపులేషన్ ఉన్న జిల్లాలోనే ఇది. ఇక్కడ ఎక్కువగా ట్రైబల్స్ ఉంటారు. అదేవిధంగా ఈ జిల్లా సరిహద్దులు ఏంటి అంటే జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, మరొకటి వరంగల్. దీంతో ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దు ఉంటుంది. ఈ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఒకటి ములుగు, ఇంకొకటి భద్రాచలం. ఈ జిల్లా వచ్చేసి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కిందికి వస్తుంది. అదేవిధంగా ఈ వాజేడు, వెంకటాపురం మండలం అనేది భద్రాచలం నియోజకవర్గం, మిగతా మండలాలు వచ్చేసి ములుగు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. తెలంగాణలోనే అతి ప్రాముఖ్యమైన పర్యాటక కేంద్రంగా జిల్లా అని చెప్పుకోవచ్చు. ఇది చిన్న జిల్లా కాబట్టి ఇది అభివృద్ధి కూడా చెందుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో